ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనం అయితే ఒక 2 days బ్యాక్ ఒక వీడియో చేసుకోవడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 3 రకాల కేటగిరీలో సోమవారిక దర్శన టికెట్లు అయితే మనకి ఇవ్వడం జరుగుతుందని కూడా నేను 2 days బ్యాక్ అప్లోడ్ చేసినటువంటి వీడియోలో అయితే చెప్పడం జరిగింది. మనకి శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే టీటీడీ అయితే ఇవాళ నుంచి కూడా ప్రారంభం అవుతుందండి. ఈ అప్డేట్ అన్నది మనకి గతంలో అయితే సేమ్ ప్లేస్లో టీటీడీ అయితే తిరుపతి ఎయిర్పోర్ట్లో అయితే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్కి అయితే టికెట్స్ అయితే ఇచ్చేవారు. దాని తర్వాత మధ్యకాలంలో మనకి అక్కడ కౌంటర్ని క్లోజ్ చేసి తిరుమల కొండపైన మనకి జేఈఓ ఆఫీసు దగ్గరలో ఉన్నటువంటి గోకులంలో అయితే మనకి ఇంతెవరైతే ఫ్లైట్లో వచ్చారో ఫ్లైట్లో వస్తున్నటువంటి భక్తులకి నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి గోకులంలో అయితే మనకి ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ టికెట్ అయితే ఇచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే మళ్ళీ మార్చడం జరిగిందండి. గతంలో అయితే మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇచ్చేవారు. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ తిరుమల కొండపై ఉన్నటువంటి గోకులంలో ఇచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఇవాళ అంటే 13వ తారీఖున మార్చి 2024న ఇవాళ నుంచి కూడా ప్రారంభమవుతుందండి. తిరుపతి ఎయిర్పోర్ట్లో మళ్ళీ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్కి టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఫ్లైట్లో వస్తున్నారో మీరందరూ కూడా మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి ఆ శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి ప్లస్ అదనంగా 500 రూపాయలు మీరు చెల్లించినట్లయితే మీకు విఐపి బ్రేక్ దర్శనం అన్నది టీటీడీ అయితే కేటాయించడం జరుగుతుంది. శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కొన్ని ఆలయాలను అయితే టీటీడీ అయితే మొత్తం నిర్మాణం అయితే చేయడం జరుగుతుందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణం ట్రస్ట్ అని పిలుస్తారు దీన్ని, శ్రీవాణి ట్రస్ట్ని. ఈ శ్రీవాణి ట్రస్ట్ అయితే దీని ద్వారా మనకి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశ విదేశాల్లో మనకి దేవాలయాలు అయితే నిర్మించడం జరుగుతుందండి. టీటీడీ వారితో ఆధ్వర్యంలో వీళ్ళు నిర్మిస్తున్నటువంటి దేవాలయంలో మనల్ని కూడా భాగస్వాములు చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో ఎవరైతే భక్తులు భాగస్వాములు అవుతారో వీళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా విఐపి బ్రేక్ దర్శనం అన్నది టీటీడీ అయితే కల్పించడం జరిగిందండి. మనకి డొనేషన్ అయితే 10,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. అలా 9 మంది వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 99,000 మీరు డొనేషన్ చేసినట్లయితే 9 మంది సభ్యులు ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్ కోటలో అయితే మీరు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్కి దర్శనం అన్నది మనకి ఎక్కడ ఉంటుందంటే మనకి స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే సాధారణంగా మనం అయితే 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం తీసుకున్నా లేదా 1,00,000 రూపాయల డొనేషన్ చేసినా కూడా వీళ్ళందరికీ మనకి సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని మనం బయటికి వెళ్తే రావడం జరుగుతుంటుంది. కాకపోతే ఇలా 10,000 రూపాయలు ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళకి విఐపి బ్రేక్ దర్శనం అన్నది టీటీడీ అయితే కల్పించడం జరుగుతుందండి. వీళ్ళందరూ కూడా స్వామివారిని దగ్గరగా వెళ్ళి అంటే మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది. వీళ్ళకి ఆ మొదటి గడప వరకు వెళ్ళినప్పుడు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను కూడా ఈ భక్తులకి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక చాలా మంచి అద్భుతమైనటువంటి అవకాశం అండి. ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూడాలని భావిస్తున్నారో మీరందరూ కూడా ఈ యొక్క 10,000 రూపాయలు దర్శన టికెట్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామందికి జీవితంలో ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే 300 రూపాయల దర్శనానికి వెళ్ళినా లేదా స్వామివారికి ఆర్జిత సేవలు అనేటువంటి కళ్యాణ టికెట్లు కానీ, ఉంజల సేవ కానీ, శాస్త్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, అంగప్రదక్షిణ కానీ, ఎస్ఎస్డి టోకెన్ ద్వారా కానీ, సర్వదర్శనం ద్వారా కానీ లేదా స్వామివారి యొక్క దివ్య దర్శనం ద్వారా కానీ వెళ్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుని బయటికి రావడం జరుగుతుంటుందండి. వీళ్ళందరికీ కూడా జీవితంలో ఒకసారి అయినా సరే స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలి అనేటువంటిది భావన అయితే కలుగుతూ ఉంటుంది భక్తులందరికీ కూడా. ఈ అమౌంట్ అన్నది 10,000 రూపాయలు అన్నది ఎక్కువ అనే ఉద్దేశంతో ఆలోచించకండి. ఎందుకంటే ఇది మహా అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే స్వామివారిని ఒక 10 నిమిషాల వరకు కూడా దగ్గరగా వెళ్తున్నంతసేపు కూడా స్వామివారిని అయితే మనం దర్శించుకోవచ్చు. అలాగే స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెట్టినటువంటి తీర్థ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులు మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్వామివారిని అలా దర్శించుకున్న తర్వాత మన జీవితం ధన్యం అవుతుంది. కాబట్టి 10,000 రూపాయలు ఎక్కువ అమౌంట్ కట్టాము అనేటువంటి భావన అయితే అస్సలు రాదండి. ఎందుకంటే ఎవరైతే స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలని భావిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేయండి. ఇదైతే మనకు ప్రధానంగా 3 రకాల్లో జరుగుతుంటుందండి. ఒకటి ఆన్లైన్లోను, 2 ఆఫ్లైన్లోను,
3 ఇప్పుడు చెప్పాను కదండి, ఎయిర్పోర్ట్లో అంటే ఫ్లైట్ ద్వారా ఎవరైతే వస్తున్నారో శ్రీవారి భక్తులకి వీళ్ళకైతే ఎయిర్పోర్ట్లో మనకి ప్రతిరోజు కూడా ఒక 100 వరకు కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి. ఆఫ్లైన్లో అయితే జేఈఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గోకులంలో అయితే మనకి ఆఫ్లైన్లో 400 స్వామివారికి దర్శన టికెట్లు ఇవ్వడం జరుగుతుంది శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో. మనకి ఆన్లైన్లో అయితే ప్రతి నెల కూడా టీటీడీ ఈ యొక్క శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటా అన్నది విడుదల చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అదే రోజు మనకి స్వామివారి యొక్క దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని స్వామివారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మ్యాక్సిమం ఆన్లైన్లోనే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల మనకి 100కి 100% మనకి అకామిడేషన్ అన్నది మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. ఇలాగ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో ఎవరైతే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు ఉన్నారో వీళ్ళకైతే ఇంత 1000 రూపాయల విఐపి రూమ్లు అయితే కేటాయించడం జరుగుతుంది. ఇది కూడా మనం అమౌంట్తో కట్టి మనం అయితే అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవాలండి. అదేవిధంగా దర్శనానికి అయితే 500 రూపాయలు కట్టాలి. స్వామివారి యొక్క డొనేషన్కి 10,000 కట్టాలి. టోటల్గా కంపేర్ చేసుకుంటే మనకి 11,500 రూపాయలు అవుతుందండి. శ్రీవాణి టెస్ట్కి అయితే డొనేషన్ చేసి మన దర్శనం బుక్ చేసుకుని అదేవిధంగా అకామిడేషన్ బుక్ చేసుకుంటే టోటల్గా అవేటువంటి అమౌంట్ వచ్చేసి మనకి 11,500. ఇది ఈచ్ పర్సన్కి అండి. మీరు ఒక 2-3 వెళ్ళడానికి అయితే ఉండదు. ఒక పర్సన్ ఏ పర్సన్ అయితే డొనేషన్ చేశారో ఆ పర్సన్ మాత్రమే స్వామివారిని అయితే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాల లోపునటువంటి మీ పిల్లలకి అయితే అవసరం లేదు, కానీ 12 సంవత్సరాలు పైబడినటువంటి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా తప్పనిసరిగా మరొక 10,000 రూపాయలు మీరు డొనేషన్ చేసి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శ్రీవాణి టెస్ట్ డోనర్స్ అన్నది టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttd.devaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ముందైతే మనకి డొనేషన్ కింద 10,000 కట్టాలి. 10,000 కట్టిన తర్వాత అది కనుక ఓకే అయిపోయిన తర్వాత మనకి దర్శనానికి బుక్ చేసుకోమని ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుందండి. అలా దర్శనం కూడా బుక్ చేసుకున్న తర్వాత మనకి అకామిడేషన్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇది మనం డొనేషన్ చేసిన తర్వాత 1 year లోపు ఎప్పుడైనా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి మీరు స్వామివారి యొక్క దర్శనానికి బుక్ చేసుకునేటువంటి డేట్లో కనుక మీకు వెళ్ళడానికి వీలు కాకపోతే కుదరలేని పక్షంలో మీరు ఆ డేట్ను కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఒకసారి మాత్రమే టీటీడీ అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒకవేళ మే నెలలో వెళ్దాం అనేటువంటి ఉద్దేశం ఉంటే 24వ తారీఖున డేట్ బుక్ చేసుకున్నారనుకున్నా కొన్ని కారణాల వల్ల మీరు కనుక ఆ దర్శనానికి వెళ్ళడానికి కుదరకపోతే ఆ డేట్ను అన్నది మీరు రీషెడ్యూల్ చేసుకుని మళ్ళీ మీకు నచ్చినటువంటి డేట్లో బుక్ చేసుకోవచ్చండి. ఇటువంటి అవకాశాన్ని కూడా టీటీడీ మనకు కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి ఈ యొక్క కోటాలో టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్వామివారిని అయితే దగ్గర నుంచి చూడవచ్చు. మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరొకసారి చెప్తున్నానండి, తిరుపతిలో మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా బోర్డింగ్ పాస్ చూపించి తిరుపతిలో ఇచ్చేటువంటి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటా సంబంధించినటువంటి టికెట్ని అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే గోకులం దగ్గర నుంచి మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో యథావిధిగా పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అక్కడే ఈ స్వామివారి యొక్క ఈ డొనేషన్ కోటా ఏదైతే ఉందో ఇందులో మీరు స్వామివారిని దర్శించుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉంటే మీరందరూ కూడా తప్పనిసరిగా శ్రీవాణి టెస్ట్ డొనేట్ చేసి ఈ 10,000 రూపాయల దర్శన టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.